ఈ దినవాక్య ధ్యానాంశం. ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనిషి తాను చేసిన తప్పును బట్టి ఒకవేళ చట్టానికి దొరికితే చట్టం అతనికి విధించే శిక్ష ఎంత ఉంటుంది? 2 లేదా 3 లేదా 7 సంవత్సరాలు ఉండవచ్చు. ఒక్కొక్కసారి జీవితాంతం ఉంటుంది. అనగా మరణించే వరకు శిక్ష లేదా మరణశిక్ష విధించబడుతుంది. మరణించిన తర్వాత ఇక అతనికి ఆ శిక్ష వర్తించదు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. యెషయా గ్రంథం 53:6 చూస్తాం. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అనగా మనలో ప్రతి ఒక్కరూ దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి తమ ఆత్మను మలినపరుచుకున్నారు. మనిషి తాను చేసిన పాపమును బట్టి దేవుని చేత క్షమించబడకుండా మరణిస్తే ఆ మనిషి యొక్క ఆత్మను దేవుడు తీర్పులోనికి తీసుకుని వచ్చి శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష ఎంతకాలం ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలరా? దేవుడు నిత్యము ఉండువాడు. విలాపవాక్యములో 5:19. దేవుడు మనిషికి అనుగ్రహించిన ఆత్మకు మరణము లేదు. ఆ ఆత్మ నిత్యము ఉంటుంది. నిత్యము ఉండే ఆత్మ ఈ భూమి మీద శరీరాన్ని ఆధారం చేసుకుని పాపం చేసినప్పుడు దేవుని క్షమాపణ పొందుకోకుండా ఆ ఆత్మ పాపములోనే శరీరాన్ని విడిచినప్పుడు దేవుని యొద్ద తీర్పుకు నిలబడవలసి ఉంటుంది. చేసిన పాపమునకు శిక్ష విధిస్తే ఆ శిక్ష ఎంతకాలం ఉంటుంది? నిత్యము ఉండే దేవుడు నిత్యము ఉండే మనిషి ఆత్మకు శిక్ష విధిస్తే ఆ శిక్ష నిత్యము ఉంటుంది. ఆ శిక్ష నిత్య నరకాగ్ని. గమనించండి. జైలుకు వెళ్ళిన వ్యక్తికి మరలా కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు వస్తానని ఎంతో కొంత నిరీక్షణ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళిన రోగికి బాగుపడి తిరిగి ఇంటికి వెళ్తాననే నిరీక్షణ ఉంటుంది. కానీ మనిషి మరణించినప్పుడు ఆ ఆత్మ నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ యుగాయుగముల నరక శిక్షను భరించవలసిందే తప్ప బయటకు వచ్చే మార్గం లేనే లేదు. నరకానికి ఉన్నది కేవలం ప్రవేశ మార్గం మాత్రమే. ఆ నరకం ఎలా ఉండబోతుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మార్క్సు వార్త 9:48. ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. మత్తయి వార్త 13:42. మండుతున్న క్రొవ్వొత్తి మీద మన చిటికెన వ్రేలును పెట్టి ఒక 5 సెకండ్లు కూడా ఉంచలేము. అటువంటిది అగ్ని ఆరని, పురుగు చావని ఆ నరక శిక్షను యుగాయుగములు భరించటం సాధ్యమంటారా? మన శరీరం మీద ఒక దోమ వ్రాలితేనే తట్టుకోలేం. అటువంటిది ముఖం, చేతులు, శరీరమంతా పురుగులు పట్టేసి తొలిచేస్తుంటే తట్టుకోవటం ఎవరికి సాధ్యం? ప్రియ సహోదరి, సహోదరుడా, నేను భయపెట్టే ప్రయత్నం చేయటం లేదు. కానీ క్రీస్తు లేకుండా, క్రీస్తును అంగీకరించకుండా, పాపములు క్షమించబడకుండా మనిషి మరణిస్తే అలా మరణించడానికి నరకమేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములో ఎంత అందగాడైనా, ఆటగాడైనా, పాటగాడైనా, మాటకారైనా, ఎంత డబ్బున్న వాడైనా, గొప్ప అధికారైనా, ఎన్ని సుఖభోగాలు అనుభవించినా ఒక్కసారి నరకానికి చేరితే అక్కడ యుగాయుగములు కాలిపోవలసింది. ప్రియమిత్రమా, ఈ లోకములో నీవు కన్ను మూసిన తర్వాత ఎక్కడ కళ్ళు తెరవబోతున్నావు? ఎక్కడికి వెళ్ళబోతున్నావు? అంత భయంకరమైన నరకానికి వెళ్ళాలని ఏ ఒక్కరూ ఆశించరు. మరి ఆ నరక శిక్ష తప్పించుకుని పరలోకానికి వెళ్ళే మార్గం ఏమిటి? పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు సెలవిచ్చెను, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రోమాపత్రిక 10:9. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7. ఇప్పటికీ నీవు క్రీస్తు రక్తములో కడగబడినట్లయితే ధన్యుడవు. అట్టి ధన్యకరమైన జీవితం జీవిస్తూ బ్రతుకున్న 3 నాళ్ళు
చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా క్రీస్తు మార్గం చూపే విధముగా జీవించమని మనవి. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.